వాయిస్ వినందాం. మనం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం లోపల ఉన్నాము. ఇద్దరికి ఈతరపల్లి వెంకటరామయ్య, దాసపల్లి రమణయ్య, వీళ్ళిద్దరూ రమణమ్మ, ఇద్దరు అవిటోళ్ళు, కాళ్ళు లేవు. ఇద్దరికి కాళ్ళు నడవలేరు. మామూలుగా చేతులతో సపోర్ట్ పెట్టుకొని గోగాడుతా నడుస్తారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళ భూమి సమస్య, ఈ భూమిని వీళ్ళ భూమిని తీసుకునేసి ఇవ్వడం లేదు. కాబట్టి వీళ్ళతో నేరుగా మాట్లాడదాం. సమస్య ఏందనేది అర్థం కావాలి. ఎందుకంటే గత ప్రభుత్వం వైసీపీలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇట్లా దుర్మార్గంగా వ్యవహరించి వీళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నం చేసి తీసుకునేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, అయితే పరిస్థితులు మాత్రం మారడం లేదు. కాబట్టి ఆయన మాటలతోనే విన్నాం. చెప్పండి, ఏం సమస్య చెప్పండి. దాసరపల్లి వెంకటరామయ్య. నాకు ఇద్దరు ఆడపిల్లలు. లింగారెడ్డిపల్లి గ్రామం, రోజుల మండలం. అది గత 30 సంవత్సరాల నుంచి బాలాపల్లి మండలంలో మాకు అడుగు పొరుగు గవర్నమెంట్ పొలం 30 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూనే ఉన్నాము. ఆ పొలం చేసుకొని నువ్వు చల్లుకొని పండించుకొని తింటూనే ఉన్నాము. గత ఒక 5-6 సంవత్సరాల నుంచి నిమ్మ చెట్లు 100 నిమ్మ చెట్లు వేసుకొని సాగు చేసుకుంటున్నాము. మా తాతలు, మా నాయన ఆయంలో ఉంచి దాన్ని కాంపూరు గ్రామం గాజల బల్జ కూని నీలసాయి అనే అబ్బాయి, ఓసీపీ నాయకుడు, ఓసీ క్యాండిడేట్ అబ్బాయి గాజల బల్జ కూని నీలసాయి. ఆ అబ్బాయి రామ్కుమార్ రెడ్డి మనిషి. ఆ అబ్బాయి నా పొలాన్ని ఆక్రమించేసి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మనిషి, కూని నీలసాయి అనే అబ్బాయి, గాజల బల్జ. ఆ అబ్బాయి, నేను ఎస్ఐ మాదిగ జాతికి చెందిన వాడిని. నేను వెంకటరమణయ్య గారు, లింగారెడ్డిపల్లి మాది. మా పొలము అడిగిచ్చేసి ఆ పొలం కాడ మేము పోతే మమ్మల్ని బట్టుకు కుట్టి, మా భార్యని గుడ్డలు చించేసి నన్ను బట్టుకు కుట్టి మాది నా కొడకని మమ్మల్ని నానా కబర్ చేశారు. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాము. ఎస్ఐ అట్టసిట్ కేసు నమోదు అయ్యి ఉన్నది. కేసు జరుగుతూ ఉన్నది. కానీ ఆ అబ్బాయి ఎస్ఐకి ఇప్పుడు మన జలాన్ సార్ ఉన్నాడు, ఎస్ఐ కేసు కట్టాడు. వాళ్ళని చేసుకొచ్చి అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎస్ఐ మారిపోయినాడు. మళ్ళీ కొత్త ఎస్ఐ గోపిరెడ్డి కొత్త ఎస్ఐ వచ్చినాడు. ఆ ఎస్ఐకి 50,000 రూపాయల డబ్బులు ఒక కోడుకుని ఎత్తుకు ఇచ్చి మళ్ళీ మాపై దాడి చేసి 100 నిమ్మ చెట్లు వేసుకుంటే 40 నిమ్మ చెట్లు నరికేసి ఇచ్చినారు. మాపై మీరు రాజీకి రమ్మని ఎస్ఐ గారు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు. ఏఎస్ఐని పంపించి, కానిస్టేబుల్ పంపించి రేపు 9 గంటలప్పుడు వచ్చి మా ఇంటి మీదకి వచ్చి దాడి చేపిస్తున్నాడు. మేము ఆ ఊరు నుంచి కూడా వదిలేసుకొని భయపడి మా ప్రాణ హాని ఉండదని ఆ ఊరిని కూడా వదిలేసుకొని మేము పక్క ఊళ్ళలో వెళ్తున్నాము. నాకు ఇద్దరు బిడ్డలు చదువులే. ఆ కూని నీలసాయి అబ్బాయి బాగా డబ్బున్న వ్యక్తి, వైసీపీ నాయకుడు. అతను డబ్బులు ఇచ్చి వాళ్ళని ఎంఆర్పిఎస్ వాళ్ళని తీసుకొచ్చి రాపూర్ శ్రీనివాసులు, మంగళపూరి సురేష్ వాళ్ళిద్దరూ నాకాడ కూడా 1,00,000 రూపాయలు డబ్బులు తీసుకునేసి కేసు మొత్తం అంతా బాగా నడిపించి మళ్ళీ రాజీకి రమ్మని, వాళ్ళ దగ్గర డబ్బులు 1,00,000 రూపాయలు నీకు తీర్చేస్తాను రాజీకి రమ్మని వాళ్ళిద్దరూ వచ్చి నన్ను ఒత్తిడి చేసినారు. రాపూర్ శ్రీనివాసులు, ఎంఆర్పిఎస్ వాళ్ళు సురేష్. నేను రాజీకి రాననేటప్పటికీ మాపై దాడి చేపిస్తున్నారు. గోపిరెడ్డి ఎస్ఐ రాజీకి రమ్మని మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఆ నుంచి మేము బాలాపల్లి తహసీల్దార్ వారి చుట్టూ కూడా 4 నెలలు తిరుగుతున్నాము. మా పొలం మాకు ఇప్పిస్తానని చెప్తూనే ఉన్నారు. రోజు తిరుగుతూనే ఉన్నాము. డబ్బులు అంతా మా పిలిచిన డబ్బులు వచ్చిందంతా దారిపోసుకొని మేము మా బిడ్డల భవిష్యత్తు లేకుండా ఈ కలెక్టర్ చుట్టూ, ఎస్పీ చుట్టూ, గూడూరు డిఎస్పీ, ఎంగడి సిఐ సారు అందరూ వచ్చారు. పొలం కట్ట వచ్చి కూడా చేశారు. మీ పొలం మీరే చేసుకోండి అని. ఇప్పుడు వచ్చిన ఎస్ఐకి వాళ్ళు డబ్బులు ఇచ్చి మా పొలాన్ని మా పొలానికి మమ్మల్ని రానియట్లేదు. మాపై దాడి చేస్తున్నారు. మమ్మల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. మా దయ నుంచి మా పొలం మాకు ఇప్పించి ఆ ఎస్ఐ మీద, ఆ రెవెన్యూ అధికారుల మీద, ఎంఆర్ఓ, ఈఆర్ఓ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని మా పొలం మాకు ఇప్పించి వాళ్ళపై చర్యలు తీసుకొని ఆ కూని నీలసాయి, ఎలగనూరు ఏరయ్య, ఎలగనూరు జ్యోతి, ఎలగనూరు రాము వాళ్ళ నలుగురిని సబ్సిడీని పుప్పించి వాళ్ళని రిమాండ్లో పెట్టి మా ప్రాణాలు అపాయంగా ఉన్నది. వాళ్ళకి భయపడి మేము ఊరిని వదిలేసి కూడా ఇద్దరు బిడ్డలు దొరుకుని ఇద్దరు వికలాంగులు ఏదో ఊరిలో బతుకుతున్నాము. అట్లా చేస్తున్నారు సార్. మా దయ నుంచి జిల్లా కలెక్టర్ సార్కి ఇచ్చినాము.
కలెక్టర్ ఇచ్చారా? కలెక్టర్ ఇచ్చినాము. ఏం చెప్పినారు? కలెక్టర్ సారు మీ పొలం మీకు చేసుకోండి, మేము మళ్ళీ రసీదు పంపిస్తాము ఈ ఎంఆర్ఓకి అని చెప్పినారు. దయించి మా పొలాన్ని మాకు ఇప్పించి 100 నిమ్మచెట్లు వేసుకున్నాను సార్, నా 40 నిమ్మచెట్లు నరికేసినారు. ఆ పొలం లేకపోతే మాకు ఆధారం ఏది లేదు సార్. ఆ పొలమే సార్ మాకు 2 బిడ్డలు, ఆడబిడ్డలు. సరే, కామన్ మ్యాన్ తరపున మన ఛానల్ వీళ్ళతో విచారించింది. ఇద్దరు స్వచ్ఛంగా వికలాంగులు, దాంతో ఎస్సీకి చెందిన వాళ్ళు. రెవెన్యూ కలెక్టర్ గారు కూడా మంచి మనసుతో స్పందించారని చెప్పి చెప్పుకొస్తున్నారు. కాబట్టి వీళ్ళు భూమి దున్నుకోవడానికి, వీళ్ళు అనుభవించడానికి స్థానిక ఓజిలి మండలానికి సంబంధించిన గ్రామం లింగారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన భూమిలో స్థానిక బాలాయపల్లి మండలంలో ఉంది పొలం. బాలాయపల్లి మండలంలో ఉన్న భూమికి సంబంధించి వీళ్ళు అనుభవించే అవకాశం స్థానిక ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు సహకరించాలని చెప్పి మన రమ్మని వచ్చి నేను రాను సారు మా సేను ఆటోకి ఇచ్చేసి మమ్మల్ని పేరు పెట్టిస్తున్నారు అని చెప్పి నేను చెప్పినాము. ఎస్ఐ సార్ ఉంది, కలెక్టర్ ఎస్ఐ సార్ రాజీనామా కాకపోతే చేస్తాను, మీ సేను మీకు రానీను, వాళ్ళకి ఏరైకే ఇప్పిస్తాను, మీకు రానీను ఒత్తిడి చేస్తున్నారు. చేసి లంజమ్మగా నన్ను మాట్లాడి మా ఇంట్లో బట్టలు తన్ని, మా ఇంట్లో వేసేసారా, మా ఇంట్లో బట్టలు పెట్టి, మా ఇంట్లో బట్టలు పెట్టి 2 తీసేసారు. లంజమ్మండా అది అని చెప్పినని చేసి మా ఇంట్లో వాళ్ళు రాజుకి రమ్మని చెప్పి బలవంతం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మంచి మనసుతో స్థానిక కలెక్టర్ గారు, అదేవిధంగా ఈ ఎంఆర్ఓ గారికి తెలియజేసి ఒత్తిడి చేసి వీళ్ళకే భూమి వచ్చే విధంగా వీళ్ళని దుర్భాషలాడడానికి సంబంధించి వాళ్ళ మీద తగిన విధంగా చర్యలు తీసుకొని SC ST కేసు నమోదు చేయాలని చెప్పి మన కామన్ మ్యాన్ వాయిస్